అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని కానీ ఇతర సూపర్ 6 పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టును అయితే పరుగులను పెట్టిస్తుంది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత అంకిత భావంతో పనిచేస్తుందో అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గత ప్రభుత్వం రివర్స్ పాలనలో చతికిలబడినటువంటి పోలవరం పనులు కూటమి సర్కారు పరుగులు పెట్టించింది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుపై ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని చాటుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి నెల ఈ పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి పనులు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును సందర్శించడం, అధికారులతో సమీక్ష నిర్వహించడం, చేపట్టబోయే పనులు, ఏ టయానికి ఏ పనులు చేయాలనేటువంటి విషయాలపై ఈ యొక్క అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష చేస్తున్నారు. అట్లనే ఈ యొక్క పునరావాసంపై కూడా ఆయన అధికారులతోటి, ఇంజనీర్లతోటి సమీక్షిస్తున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం వ్యవహారం, పరిహారం దీనిపై స్పష్టత వస్తుందని రైతులు కూడా, నిర్వాసితులు కూడా ఆశలు పెంచుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వరుడిగా అడుగులు వేస్తుంది. ఈ దిశగా చేపట్టేటువంటి పనుల షెడ్యూల్ను ఈ యొక్క ప్రభుత్వం వెల్లడించింది. డయాఫ్రామ్ వాల్వ్ నిర్మాణంతో పాటు ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ పనులు వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో కుంగినటువంటి ఈ గైడ్ బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం తదితర పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నారు. గతంలో 72% ప్రాజెక్టు పనులు ఈ యొక్క తెలుగుదేశం పాలనలో జరిగిన నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పోలవరం నిర్మాణం పూర్తి చేసే దాని విషయం మీద రైతులు ఆశలైతే పెట్టుకున్నారు. గతంలో ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీరు అందించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క పాత నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆయా పనులకు సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్లు కూడా బిల్లు చెల్లించాల్సిన పనులు కూడా ఎక్కడెక్కడ జాగ్రత్త పడుతున్నారు. దీంతో కాలనీలు అసంపత్తిగా వైకాపా పనులలో నిలిచిపోయితే ఇప్పుడు ఈ యొక్క పనులనేవి పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇల్లు ఖాళీ చేశారు. అప్పుడు వైకాపా ప్రభుత్వంలో వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, కాలనీలు సిద్ధం చేయలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక ఈ యొక్క నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. ఆయా పనులు చేసేటటువంటి కాంట్రాక్టర్లు కూడా గత 3 ఏళ్లలో 210 కోట్ల మేర బిల్లులు బకాయి పెట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో పాత బకాయిలు చెల్లించడంతో పాటు పునరావాసానికి 502 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు ఈ యొక్క పరిహారం ప్రకటన చేసే విషయం కూడా అట్లానే పోలవరం, కుక్కనూరు, ఈ యొక్క వేలేరుపాడు మండలాల్లో 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. వీరికి 25,000 కుటుంబాలను నిర్వసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో ఉంటే 44 గ్రామాల పరిధిలో 10,000 మంది కుటుంబాల వరకు ఉన్నాయి. వీరందరికీ పరిహారం చెల్లించడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాగా చొరవ తీసుకుంది. దీంతో నిర్వాసితులకు ఎప్పుడైతే ఆసరా కల్పించారో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులకైతే అడ్డంకులు లేకుండా పూర్తిగా తొలగిపోయాయి. దీంతో పోలవరం పనులు అనేవి పరుగులు తీస్తుందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.